హలో ఎవ్రీవన్. సో మనకైతే నిన్న కూడా ఒక వీడియో చేయడం జరిగింది, ఎర్రర్ 500 వస్తుందని చెప్పేసి. అండ్ ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటున్న ఎర్రర్ కూడా 404 అనే ఎర్రర్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ ఎర్రర్ అనేది మనకి ఎప్పుడు మనం పేమెంట్ ఎప్పుడైతే చేస్తున్నామో, సో పేమెంట్ చేసే టైంలో ఈ ఎర్రర్ అయితే ఫేస్ చేస్తున్నారు. అండ్ అలానే 500 ఎర్రర్ అనేది వచ్చేసి మనకు మన డీటెయిల్స్ ఏమైనా ఎడిట్ చేయడం కోసం మనం ఆప్షన్ ఎస్ పెట్టి డీటెయిల్స్ అన్ని ఎడిట్ చేస్తున్న టైంలో తర్వాత మనం సబ్మిట్ చేస్తుంటే 500 ఎర్రర్ అని చెప్పేసి అక్కర్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ మనం 500 ఎర్రర్ అనేది ఎందుకు వస్తుందని చెప్పేసి కూడా ఒక వీడియో చేశాను. అండ్ వాళ్ళ సైడ్ నుంచి కాల్ రికార్డింగ్ కూడా అయితే వినిపించడం జరిగింది. అండ్ ఇప్పుడు ఒకసారి మనకు 404 అనే ఎర్రర్ అనేది ఎందుకు వస్తుంది అనేది మాట్లాడుకోవాల్సి వస్తే, ఇప్పుడు మీరు పేమెంట్ చేసే టైంలో మీకు ఈ ఎర్రర్ అనేది ఎందుకు వస్తుందంటే, మీరు ఒకవేళ మీ పేమెంట్ అనేది అంటే చాలామంది కార్డ్స్ యూజ్ చేస్తుంటారు కదా. సో అలాంటి టైంలో ఒక కార్డ్ వర్క్ అవ్వకపోతే 404 అనే ఎర్రర్ వస్తుంది. బట్ మీరు వేరే బ్యాంక్ అకౌంట్ కానీ వేరే కార్డ్ కానీ ట్రై చేయండి. సో ఇదన్నమాట. అండ్ అలానే 500 ఎర్రర్ అనేది వచ్చేసి మనకు ఇది కూడా అఫీషియల్ నుంచి, అంటే ఇది అయితే మనకు టోటల్గా వాళ్ళ సైడ్ నుంచే ప్రాబ్లం ఉందని అయితే నిన్న చెప్పడం జరిగింది. బట్ నిన్న కూడా సాల్వ్ చేస్తామన్నారు, ఇంకా సాల్వ్ అయితే కాలేదు. అండ్ అలానే నేనైతే మీకోసం వచ్చేసి ఏపీ ఈసెట్ అఫీషియల్ వాళ్ళతో అయితే నేను కాల్ మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారం వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటో మీరు ఒకసారి వినండి. వినిన తర్వాత మీకు క్లారిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో విన్న తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒకసారి వినండి అదైతే. హలో, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. సార్ యాక్చువల్గా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్లో ఫీ పేమెంట్ చేస్తుంటే 404 అని చెప్పేసి ఎర్రర్ వస్తుంది సార్. ఏం సార్ ప్రాబ్లం ఇది? ఎప్పుడు ఫీజు పే చేసేటప్పుడా? ఎస్ సార్, ఫీ పే చేసేటప్పుడు అలా వేరే బ్యాంక్ కార్డు యూజ్ చేయండి. వేరే బ్యాంక్ కార్డు కానీ ఇంటర్నెట్ బ్యాంక్ చేంజ్ చేసి అలా చేయండి ఉంటే. సార్ అది పేమెంట్ మోడ్ అవుతుంది. ఇష్యూనా లేకపోతే సర్వర్ ఇష్యూనా? మీరు పేమెంట్ ఇష్యూ అనుకుంటారు కదా, సర్వర్ బాగానే ఉంది మరి, అవుతుందిగా. ఎస్ సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇది మన డీటెయిల్స్ ఏమైనా ఎడిట్ చేయడానికి అని చెప్పేసి ఆప్షన్ ఎస్ అని క్లిక్ చేసి డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేస్తాం కదా సార్. సార్ అక్కడ చేంజ్ చేసి సబ్మిట్ చేసే టైంలో 500 ఎర్రర్ అని వస్తుంది సార్. అది నిన్నటి నుంచి వస్తుంది. నిన్న కూడా కాల్ చేయడం జరిగింది. సో ఈవినింగ్ లోపు సాల్వ్ అవుతున్నారు సార్. ఇంకా కాలేదు సార్. అది చాలా మంది అదే ప్రాబ్లమ్. హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి. ఎక్కడ మీ దగ్గర ఎక్కడ ఉంది మీది హెల్ప్ లైన్ సెంటర్? కర్నూలు సార్, మాది కర్నూలు డిస్ట్రిక్ట్. అక్కడికి వెళ్ళండి ఒకసారి. హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి చూడండి. ఓకే రేపు వెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే. సో కాల్ రికార్డింగ్ మొత్తం విన్నారు కదా. ఏంటంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు ఎవరైతే పేమెంట్ చేస్తున్న టైంలో మీకు 404 అనే ఎర్రర్ అక్కర్ అవుతుందో, సో వాళ్ళకి వేరే పేమెంట్ మోడ్ అయితే చేయండి అనేది చెప్పడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పేమెంట్ మోడ్ ట్రై చేస్తుంటే, అంటే ఒక ఎస్బీఐ డెబిట్ కార్డ్ యూజ్ చేస్తుంటే వేరే డెబిట్ కార్డ్ యూజ్ చేయండి. సో ఇలా పేమెంట్ మోడ్ని చేంజ్ చేసుకుంటే ప్రాబ్లం అయితే రాదు అని చెప్పడం జరిగింది. అండ్ 500 ఎర్రర్ వచ్చేసి మనకు ఆల్రెడీ